పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, ఢిల్లీ వీధులు దద్దరిల్లిపోవాలా. చంద్రబాబు నాయుడు 3 వారాల్లో 7,000 కోట్ల రూపాయల సంపద సృష్టించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా సంపద సృష్టించారు. ఆపండి సార్ మీ డప్పు. ఆయనేమీ సంపద సృష్టించలేదు. మంగళవారం రోజు ఆర్బీఐ దగ్గర ముష్టెత్తారు అంటారా? అలా అనుకుంటే మీది పొరపాటే. ఆయన అప్పు చేసి ఉంటే ఆంధ్రజ్యోతి పేపర్లో రావాలిగా, ఈనాడు పేపర్ మొదటి పేజీలో పెద్దక్షరాలతో రావాలిగా. అలా రాలేదంటే ఆయన అలెక్సాతో మాట్లాడి ఏఐ సాయంతో సంపద సృష్టించినట్టే. ఒకవేళ చంద్రబాబు అప్పు చేసి ఉంటే మంగళవారం నాడు ముష్టెత్తిన జగన్ అని రాసినట్టుగా సేమ్ టు సేమ్ చంద్రబాబు గురించి ఢిల్లీలో మంగళవారం ముష్టెత్తిన చంద్రబాబు అని రాయాలిగా. అలా రాయలేదంటే సంపద సృష్టించినట్టే. ఆయన అలెక్సా ఎంత వేగంగా పనిచేస్తుందంటే ప్రమాణ స్వీకారం చేసిన 2 వారాలకే అలెక్సా మనం ఎంత సంపద సృష్టించగలము అని అడిగాడు. అలెక్సా 2,000 కోట్లని చెప్పింది. ఆ తరువాత వారం తిరగక ముందే అలెక్సా మనం ఇప్పుడెంత సంపద సృష్టించగలము అని అడిగారు. అలెక్సా ఏమందంటే 5,000 కోట్లని చెప్పింది. అది సార్ మా చంద్రబాబు స్టామినా. 3 వారాల్లో 7,000 కోట్ల రూపాయలు సంపద సృష్టి. మరి ఈ సొమ్మంతా ఏమైపోయిందంటారా? తనకు కావలసిన వారికి సంస్మరణ, మరింతగా కావలసిన వారికి సంతర్పణ. అర్థం కాలేదా? అలా సృష్టించిన సంపదంతా తద్దినాలకు తగలేస్తుంటారు. మరి ఇలా తద్దినాలకు కోట్లాది రూపాయలు తగలేస్తే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు ఏమైపోవాలి? ఫీజు రియంబర్స్మెంట్ అందక, సర్టిఫికేట్లు చేతికి రాక కాలేజీల చుట్టూ తిరుగుతున్న విద్యార్థుల పరిస్థితి ఏమైపోవాలి అని అంటారా? ఇటు అలెక్సా అటు ఏఐ ఉంది. ఎంత సంపదైనా సృష్టించగలరు. నా మాటలపై మీకు నమ్మకం లేదా? ఆయన ప్రతి మంగళవారం ఆర్బీఐ ముందు జోలె పట్టి నిలబడతారని అనుకుంటున్నారా? సరే, మీ మాట ఎందుకు కాదనాలి? ఈవీఎంపై ఒట్టేసి చంద్రబాబును నిజం చెప్పమని అడుగుతా. ఈ 10 ప్రశ్నలకు సమాధానం వస్తుందో రాదో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రమాణ స్వీకారం చేసిన 13 రోజుల్లోనే 2,000 కోట్లు అప్పు చేశావు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2. సరిగ్గా వారం తిరగక ముందే ఆర్బీఐ దగ్గర మరో 5,000 కోట్లు అప్పు చేశావు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఖరీఫ్ ప్రారంభమైన రైతులకు పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా విధించలేదు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు అందడం లేదు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5. గతంలో మే, జూన్ నెలల్లో రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలు సక్రమంగా అందేవి. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6. రైతులను, విద్యార్థులను పక్కన పెట్టి రామోజీ సంస్మరణకు కోట్లు ఖర్చు పెట్టావు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7. సంపద సృష్టిస్తానని గొప్పలు చెప్పి కేవలం 21 రోజుల్లో 7,000 కోట్ల రూపాయల అప్పు చేశావు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8. జగన్ 11 లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్పి వారం వారం అప్పుల కోసం ఎగబడుతున్నావు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9. జగన్ అప్పు చేస్తే శ్రీలంక అవుతుందన్నారు. చంద్రబాబు అప్పు చేస్తే సింగపూర్ అవుతుందని నమ్ముతున్నారు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10. ఏఐతో సంపద సృష్టించి అందరినీ కోటీశ్వరులను చేస్తానని చెప్పి ప్రతి మంగళవారం ముష్టెత్తుతున్నారు. అవునా కాదా? ఈవీఎంపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వీటిపైనే మనం చర్చించబోతున్నాము. అత్యంత ప్రధానమైనది ఏంటంటే అసలు ఈ 21 రోజుల్లో 3 వారాల్లో 7,000 కోట్లు ఎంత వడ్డీకి తెచ్చారు, ఎంత కాల పరిమితికి తెచ్చారు? నిజంగానే అలెక్సాతో మాట్లాడి ఏఐ అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి టెక్నాలజీతో వారు చెప్పిన మాటల ప్రకారం ఈ సంపదనంతా సృష్టించారా, లేక ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పుల కోసం చేతులు చాచి నిలబడ్డారా? తెచ్చినటువంటి 7,000 కోట్ల రూపాయలు, అందులో 2,000 కోట్ల రూపాయలు ముందుగా వచ్చింది. రేపు 5,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. ఆ 2,000 కోట్ల రూపాయలు ఏం చేశారు, ఈ 5,000 కోట్ల రూపాయలు ఏం చేయబోతున్నారు, చాలా క్లియర్గా మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ నెల 25న అంటే మొన్న 25 జూన్ 25వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినటువంటి 13వ రోజున 2,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రేపు మళ్ళీ మంగళవారం, అది మంగళవారం, ఇది మంగళవారం, వారం తిరక్క ముందే మళ్ళీ ఇండెంట్ పెట్టారు. 5,000 కోట్లకు పెట్టారు. 5,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారు.
అప్పు ఎంత కాల పరిమితికి తెచ్చారు, ఎంత అప్పు తీసుకొచ్చారు, ఒకసారి డీటెయిల్డ్గా మనం స్క్రీన్ పైన చూద్దాం, బాగా అర్థమవుతుంది అందరికీ. ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు కేవలం 3 వారాల్లో 21 రోజుల వ్యవధిలో చేసినటువంటి అప్పు 7,000 కోట్ల రూపాయలు. ఇదే నేను మళ్ళీ చెప్తున్నా, నేనైతే ఆయన అప్పు చేశారని అనుకోవట్లేదు, సంపద సృష్టించారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈనాడు దినపత్రిక చూసినా, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినా ఆయన అప్పు చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు. అదే జగన్ గారు చేస్తుంటే ఢిల్లీలో మంగళవారం నాడు ముష్టెత్తిన జగన్ అని రాసేవాళ్ళు. మరి మొన్న 25వ తారీఖున చంద్రబాబు చేసినప్పుడు ఢిల్లీలో అప్పుల కోసం ఆర్బీఐ ముందు ముష్టెత్తిన బాబు అని రాయలేదంటే అది అప్పు కాదు, సంపద సృష్టి అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. మళ్ళీ రేపు 5,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించబోతున్నారు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి, ప్రపంచమంతా నివ్వెరపోయేలా ఏఐ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగించని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేపు కూడా మీరు ఆంధ్రజ్యోతి చూడండి, ఈనాడును చూడండి, ఆ వార్త ఎక్కడా కనిపించదు. 500 కోట్ల రూపాయలు అప్పు ఒకవేళ జగన్ సర్కారు చేస్తే సైకో జగన్ అని, తుగ్లక్ జగన్ అని రాసేవాళ్ళు. మరి 2,000 కోట్ల రూపాయల అప్పు, అదే మీ దృష్టిలో సంపద సృష్టి చేసినటువంటి చంద్రబాబు గురించి ఎటువంటి టైటిల్, ఎటువంటి హెడ్లైన్ పెడతారని ఆ పత్రికలు వాళ్లకు వాళ్లే డిసైడ్ చేసుకోవాలి. నేనైతే నా నోటితో అలాంటి మాటలు మాట్లాడను. మరి తెచ్చిన డబ్బంతా తద్దినాలకు పెట్టేస్తున్నారా అని అంటే చాలామంది ప్రజలు అడిగారు. అవుననే అంటున్నారు, నేను కాదు. నేను ఆల్రెడీ రామోజీరావు గారి సంస్మరణ రోజున పెట్టి, అయ్యా ఇది ప్రజాధనం, 2,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజాధనంతో ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా అని ఆ రోజే ప్రశ్నించడం జరిగింది. పాపం ఏమనుకున్నారేమో, రాధాకృష్ణ గారు కూడా అదే విషయాన్ని రాశారు. తగ్గినాలకు వాడేస్తున్నారు చంద్రబాబు ఈ డబ్బునంతాన్ని. అది కూడా నేను చూపిస్తాను, చదివి వినిపిస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంపద సృష్టి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. జూన్ 25, గత నెల 25 మంగళవారం రోజున 1,000 కోట్ల అప్పు 11 ఏళ్ల కాల పరిమితికి తీసుకొచ్చారు. 11 ఏళ్ల కాల పరిమితికి వడ్డీ దానిపైన 7 పాయింట్ సంథింగ్ ఎంతో ఉంది. తర్వాత జూన్ 25 అదే రోజున మరో 1,000 కోట్లు 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నారు. అంటే 2,000 కోట్లు ఒకే రోజు, జూన్ 25, జూన్ 25, 1,000 కోట్లు 1,000 కోట్లు. ఒకటేమో 11 ఏళ్ల కాల పరిమితి, ఇంకోటేమో 20 ఏళ్ల కాల పరిమితి అయిపోయింది. జూలై 2 రేపు మంగళవారం. ఇదే జగన్ గారికి అయితే ముష్టెత్తిన జగన్ అని రాసేవాళ్ళు. మరి ఏం పెడతారో రేపు పేపర్లో ఏమొస్తుందో చూడాలి. జూలై 2 రేపు సంపద సృష్టించబోతున్నారు 1,000 కోట్ల రూపాయలు. 1,000 కోట్ల రూపాయలు సంపద 9 ఏళ్ల కాల పరిమితికి. నెక్స్ట్ జూలై 2 అంటే రేపే 1,000 కోట్లు, మరో 1,000 కోట్లు 12 ఏళ్ల కాల పరిమితి. ఇంకో 1,000 కోట్లు చూద్దాం. ఇదైతే 17 ఏళ్ల కాల పరిమితికి ఇంకో 1,000 కోట్లు తీసుకుంటున్నారు ఆర్బీఐ దగ్గర నుంచి. రేపు ఇదే జూలై 2న మరో 1,000 కోట్లు 21 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటున్నారు. జూలై 2న అంటే రేపే మరో 1,000 కోట్లు 24 ఏళ్ల కాల పరిమితికి తీసుకున్నారు. అంటే మొత్తం 5,000 కోట్లు, ఒక్కొక్కటి 11 ఏళ్ల నుంచి 24 ఏళ్లలో దీన్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. జస్ట్ వచ్చి 3 వారాలే. 3 వారాలకి 7,000 కోట్లు అంటే 365 ఇంటూ 5 సంవత్సరాలు లెక్కేసుకోవాలి. ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని వేల కోట్లు అవుతుందో, ఆ డబ్బంతా ఎక్కడికి పోతుందో. అదేమనంటే జగన్ గారు ఏం చేశారనేది మాట్లాడతారు కదా. జగన్ గారు ఏం చేశారనేది అయిపోయిన సబ్జెక్టు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి మనం వెళ్దాం. ముందుగా కారుమూరి వెంకటరెడ్డి గారు, ఏంటి సార్ ఇది సంపద సృష్టి లేకపోతే అప్ప? చాలామందికి ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు, నేను సంపద సృష్టించే పథకాలన్నీ కొనసాగిస్తాను, ఏఐ సాయంతో సంపద సృష్టిస్తాను అన్నారు. ఇది సంపద సృష్టినా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించినట్టే. ఎందుకంటే అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే పక్కన కేసీఆర్ గారు వాళ్ళు అప్పు చేశారనుకోండి,